అప్పుడు దిగంబరి తనను వదిలిపోయిన వెంటనే బ్రతుకు జీవుడు అనుకుని మాయల పకీరు ముందుకు సాగిపోయాడు. కాని హుటాహుటిన మునికన్య దగ్గరకు తిరిగి వెళ్ళడానికి అతనికి ధైర్యం చాలలేదు. ఆ పెనుమంటలు తలుచుకుంటే అతని గుండెల్లో దడ తిరిగి పుడుతోంది. ఆ నవయవ్వన స్ఫురద్రూపి అంతటి తపోశక్తిని ఎలా సంపాదించగలిగిందో? నా మంత్రాలన్నీ వ్యర్థమయ్యాయి. నా ప్రతాపం గోరంతైనా పనిచేయలేదు. ఏమైనా సరే ఆ అందగత్తెనే అనుభవించాలి. దేవతలకు సైతం లభ్యం కాని ఆమె పొందును నేను పొంది తీరాలి. కాని అది ఎలాగని? దాపుకుపోతే అగ్నిమంటలు తరుముతాయి. ఆ దిగంబరి ధర్మమాని ఒక్కసారి ఎలాగో బ్రతికి బయటపడ్డాను. ఈసారి తిరిగి అటువంటి ప్రమాదమే వస్తే ఎవరు కాపాడతారు? కాపాడకపోతే ఆ మంటల్లోనే పడి చస్తానంతే, కాని ఆ మునికన్యను మాత్రం వదిలిపెట్టను అని తనలో నిశ్చయించుకున్న మాయల పకీరు మునికన్య ఆశ్రమం వైపై దారి తీశాడు. నడుస్తున్నంతసేపు అతని గుండెలు వేగంగా కొట్టుకుంటూనే ఉన్నాయి. అయినా అతను సాహసం మానలేదు. అడుగులు ముందుకు, ఆలోచనలు వెనక్కు సాగుతున్నాయి. మనసు ఎంత వేగిరపడుతున్నప్పటికీ అతను చిరకాలం నుంచి విశ్రాంతి లేక డస్సి ఉండడం వల్ల కొంతసేపటికి నడక కూడా మందగించింది. అందువల్ల చెట్టు కింద కూలబడ్డాడు. అప్పుడే అతనికి మానవులు తాకని మామిడి పండు సంగతి జ్ఞాపకం వచ్చింది. అయ్యయ్యో, మహా ముఖ్య విషయమునే మరిచినే. ఈపాటికే ఆ ఫలము దక్కించుకునుంటే జరామరణాలు లేక ఉండేవాణ్ణి కదా. మునికన్య నన్ను చూస్తే అసలు మండిపడుతోంది. మామిడి పండు దక్కే ఉపాయం నాకు చెబుతుందా? ఏదైనా ఒక మాయోపాయం వల్ల ఆమె వల్ల ఆ ఫలం దక్కే ఉపాయం తెలుసుకోవాలి అని మాయల పకీరు చెట్టు కింద కొంతసేపు విశ్రాంతిగా పడుకొని దీర్ఘాలోచన చేయడం మొదలుపెట్టాడు. అంతలో ఆ చెట్టుపై నుంచి ఎవరో ఇద్దరు మనుషులుండి మాట్లాడినట్టు మాటలు వినిపించడం వల్ల మాయల పకీరు విభ్రాంతుడై తల ఎత్తి పైకి చూశాడు. ఆ చెట్టు మీద రెండు గండబేరుండాలు తప్ప మనుషులెవరూ కనిపించలేదు. ఆ పక్షులే మానవ భాషలో మాట్లాడుతున్నట్లు అర్థం చేసుకున్నాడు. నా అపరాధమేమిటి? ఈనాడు గూడు చేరినప్పటినుంచి ఉదాసీనత వహించడానికి ఏంటి కారణం? ప్రియా, నా దగ్గర కాక నీ మనసును ఇంకెవరికి తెలుపుతావు? నా పొరపాటు ఏమైనా ఉంటే చెప్పరాదా? దిద్దుకుంటాను. భోజనములో లోపమేదైనా ఉందా? నా ఆదరణ తక్కువైందా? ప్రేయసి, అదేమీ కాదు. నాలో నాకే ఒక పెద్ద సందేహం కలిగింది. అది తీరక తెకమకలు పడుతున్నానంతేగాని నీపై ఉదాసీనత ఎంతమాత్రం కాదు. ఓహో, ఆ సందేహమేమిటో నాకు చెప్పరాదా? నా తెలివిని ఉపయోగించి నీకు తృప్తికరమైన సమాధానమును చెప్పి సంతోషాన్ని కలిగించనా? అని మాట్లాడుకుంటున్న ఆ పక్షులు రెండు భార్యాభర్తలని పూర్వపుణ్య వశంచేత వాటికి మానవ భాష అలవడుంటుందని మైల పకీరు ఊహించుకుని వాటి దృష్టి పడకుండా పొంచుండి వాటి మాటలు వింటున్నాడు. నాకు కలిగిన సందేహాన్ని నువ్వు తీర్చలేవు. అయినా నీకు తెలిసినందువల్ల నష్టమునూ లేదు. అందువల్ల చెబుతున్నాను విను. చావు బ్రతుకులు రెండింటిలో ఏది మంచిది? ప్రపంచంలోని సమస్త జీవరాశుల్లో ప్రతి ఒక్కటి కూడా బ్రతుకునే కోరుతుంది గాని చావును కోరడం లేదు. ఎందుచేత అని మగపక్షి అడిగిన ప్రశ్నకు ఆడపక్షి నోటంట మాట రాలేదు. కింద నుంచి వింటున్న మాయల పకీరు కూడా అది ఒక చిక్కు ప్రశ్నగానే కనిపించింది. నా సందేహాన్ని తీరుస్తానంటివే, బదులు చెప్పవేమి అని మగపక్షి అడిగిందానికి ఇదేమంత గొప్ప ప్రశ్న అని అంది ఆడపక్షి. కాకపోతే బదులు చెప్పరాదా? బ్రతుకులో ఆనందముంది, చావులో దుఃఖముంది. అందుకే ప్రతి ఒక్క జీవి బ్రతకాలనే కోరుతుంది ప్రియా. నీకు మాత్రం తెలీదా? అని ఆడపక్షి హేళనాపూర్వకంగా అన్నందుకు మగపక్షి నవ్వి, ఈ పాటి జవాబు నాకు తెలియక నిన్నడగలేదు. ప్రతి జీవి బ్రతకడానికి ఎందుకు కోరుతుంది అని. ఆనందం కోసమని చెప్పాను కదా. ఏంటి ఆనందం? స్త్రీ పురుష జాతులు కామవాంఛలు తీర్చుకోవడం, బిడ్డలు పుడితే వారిని చూసి ఆనందించడం, కోరిన ఆహార విహారాలు పొంది హాయిగా ఉండడం. ఇంకా ఏం కావాలి? చావులో ఇవి ఏవీ లేవు కాబట్టి ఏ ఒక్కరూ చావును కోరరు అని ఆడపక్షి చెబుతున్న దానిని మగపక్షి వింటున్నట్లు లేదు. అందువల్ల ప్రియా, పరాకుగా ఉన్నావే అని ఆడపక్షి మగపక్షిని హెచ్చరించింది. పరాకు లేదు, చిరాకు లేదు గాని నన్ను ఆలోచించుకొని. ఏంటాలోచించుకోవాలి? నా జవాబు తృప్తికరంగా లేదా? నువ్వు చెప్పింది అందరికీ తెలిసిందే, అందరూ అనుకునేదే. కాని నేను ఈ దినం జంబూద్వీప పరిసర ప్రాంతాల్లో ఆహారాన్వేషణ చేస్తూ ఒక బూరుగు చెట్టు మీదుండగా ఆ చెట్టు కింద ఇద్దరు కోయ దంపతులు మాట్లాడుకుంటూ ఉండగా విన్నాను. నేనిప్పుడు నిన్నడిగిన ప్రశ్ననే ఆ భర్త ఆ భార్యని అడిగాడు. ఆమె ఏమని బదులు చెప్పిందో తెలుసా? ఏమని చెప్పింది? బ్రతుకులో కంటే చావులోనే ఆనందముందని. చావులో ఆనందముందా? అయితే ఆ కోయ పడతకి మతి చెడుండాలి.
నేను కూడా మొదట అలాగే అనుకున్నాను. కానీ ఆమెకు మతి చెడలేదని తర్వాత తెలిసింది. ప్రపంచంలో ఎవరూ కూడా చావులో ఆనందముందని చెప్పరు. నువ్విలా ఎందుకు చెబుతున్నావు అని భర్త అడిగిన మీదట ఆ పడుచు తన అనుభవాన్ని గురించి ఇలా చెప్పింది. నాకు పెళ్లి కాని క్రితం నీతో కాపురం చేయడానికి రాకపూర్వం నేను మా అమ్మగారింటి దగ్గర ఉన్నప్పుడు నాకు చాలా పెద్ద జబ్బు చేసింది. ఎన్ని వైద్యాలు చేసినా నాకు ఆ జబ్బు నయం కాలేదు. ఒక రాత్రి వేళ నేను హఠాత్తుగా చచ్చిపోయాను. నేను చచ్చిపోయిన సంగతి మా వాళ్ళెవరికీ తెలీదు. నేను చచ్చిపోగానే నా ప్రాణాలు నా శరీరాన్ని వదిలి గాలిలో ఎక్కడికో తేలిపోతుండగా ఒక పుష్ప విమానం నాకు దగ్గరగా వచ్చి నిల్చుంది. ఆ విమానం చూడగానే నా కళ్ళు మిరుమిట్లు గొలిపాయి. అది ఎంత శోభాయమానంగా ఉందో నేను వర్ణించి చెప్పలేను. అందులో ఎక్కి కూర్చుంటే బాగుండనిపించింది. చచ్చిపోయిన వాళ్ళని అందులో ఎక్కించుకుంటారా అని వెంటనే నాలో అనుకుని నిరాశ చేసుకున్నాను. ఆ పుష్ప విమానంలో తెల్లటి దుస్తులు ధరించిన ఒక స్త్రీ కనిపించింది. ఆమె కూడా చాలా అందంగా ఉంది. రా, లోపలికెక్కి కూర్చో, చూస్తావేం అంది. ఆ మాట వినగానే నాకెంతో సంతోషం కలిగింది. ఇంత సొగసుగా ఉన్న పుష్ప విమానంలో నాలాంటి చచ్చిపోయిన వాళ్ళు ఎక్కచ్చా అని నేనడిగాను. మాట్లాడకు, త్వరగా లోపలికెక్కి కూర్చో, ఇది నీకోసమే వచ్చింది అందా విమానంలో స్త్రీ. నువ్వెవరు, నన్నెక్కడికి తీసుకువెళతావు అని తర్వాత నేనా స్త్రీని అడిగాను. అప్పటికే మేము కూర్చున్న పుష్ప విమానం మేఘమండలం గుండా శరవేగంతో ఎగిరిపోతోంది. సత్యలోకానికి అని ఆ తెల్లటి బట్టలు కట్టుకున్న స్త్రీ నాతో అంది. సత్యలోకానికా? అది ఎక్కడుంది? నన్నెందుకు తీసుకువెళుతున్నావు? దుఃఖరహితమైంది, బ్రహ్మానందమును పొందేది సత్యలోకం. అక్కడ ఉండేవాళ్ళు సత్యస్వరూపులు. అక్కడ ఉండేవన్నీ సత్యమైనవి. సత్యమైనవి తప్ప మిథ్య అయినవేవి ఆ లోకంలో ఉండవు. అలాగా? నువ్వెవరు? నేనా సత్యలోకపు దూతికను. నా మీద నీకెందుకింత అనుగ్రహం? నీ మీద నాకు అనుగ్రహం కాదు. సత్యదేవత ఆజ్ఞలు నిర్వహించడమే నా ఉద్యోగం. ఆ దేవి నిన్ను తోడుకొని రమ్మంది కనుక తీసుకుపోతున్నాను. అలాగా? అయితే ఆ దేవిని నేను దర్శిస్తానన్నమాట. అవును, తప్పకుండా దర్శిస్తావు. చచ్చిపోయిన వాళ్ళందరూ ఇలాగే సత్యలోకం వెళతారన్నమాట. లేదు, సత్యలోకం వెళ్లడమంటే అది సామాన్యమైన కార్యం కాదు. ఎంతో గొప్ప పుణ్యం చేసిన వాళ్ళు మాత్రమే ఆ భాగ్యం పొందుతారు. నేనే పుణ్యమూ చేయలేదే. నన్నెందుకు తీసుకువెళుతున్నారు సత్యలోకానికి? నువ్వు ఒక్కసారి కూడా అసత్యం పలికిందానివి కాదట. ఒక్క జీవికి కూడా కష్టం కలిగించిందానివి కాదట. అందుకే ఈ పరమపదం. అసత్యాలు పలికేవాళ్ళు, అన్యులను హింసలు పెట్టేవాళ్ళు ఎవరైనా ఉంటారా? పిచ్చిదానా, అటువంటి దుర్మార్గులు అనేక మంది ఉంటారు. ఎక్కడా? ప్రతి చోట ఉంటారు. ముఖ్యంగా నరలోకంలో మంత్రాల మర్రిలో నివాసం ఏర్పరుచుకునుండే మాయల పకీరుకు ఇతరులను హింసలు పెట్టడమే వృత్తి. కుల స్త్రీలను చెరబట్టడం, అసత్యాలను పలకడం కంటే అతనికి ఇంకేమీ తెలీదు. వాడెందుకలా చేస్తాడు? దుష్టబుద్ధులలో కామం మొట్టమొదటిది. దానిని తీర్చుకునే నిమిత్తం కాని పనులెన్నైనా చేస్తారు. అటువంటి వాళ్ళు సత్యలోకానికి రాకూడదా? కూడదు. వాళ్ళు యమలోకానికి పోయి చేసిన పాపాలకు తగిన ఫలితాలు అనుభవించాలి. అయ్యో పాపం, వాళ్ళెంత అమాయకులు! ఈ పుష్ప విమానంలో ఇలా ఆకాశ మార్గాన్ని ఎగిరిపోతుంటే ఎంత హాయిగా ఉంది! ఎంత గంభీరమైన నిశ్శబ్దం! మలినం లేని నిర్మలాకాశం! ఒళ్ళు మరిపించే చల్లని వాయు తరంగాలు! మా సత్యలోకంలో ఇంకా బావుంటుంది అని సత్యద్యూతిక నేనడిగిన ప్రశ్నలన్నిటికీ జవాబులు చెబుతూ ఆ పుష్ప విమానంలో మరికొంతసేపటికి సత్యలోకం చేర్చింది. అని కోయపడుచు భర్తకు చెప్పిన దానిని గురించి మగపక్షి ఆడపక్షితో చెబుతుంటే ఆ చెట్టు కిందున్న మాయల పకీరు విన్నాడు. ఆగ్రహవేశుడయ్యాడు. నేనీ చెట్టు కింద ఉండడానికి గ్రహించి నన్ను అవమానం చేయడానికే గండబేరుండం ఏదో కథను కల్పించి భార్యపక్షి చెబుతోంది. నా పేరును ఉచ్చరించడానికి దీనికి ఎవడిచ్చాడు అధికారం? మాయల పకీరు తడక ఇప్పుడు అర్థమేలా చేస్తాను అని తనలో అనుకున్న మాయల పకీరు దగ్గరలో ఉన్న బాణాన్ని తీసి ఎక్కుపెట్టాడు. గురిచూసి బాణంని వదలగా మొగపక్షి ఆ దెబ్బకు గిలగిలా తన్నుకుంటూ నేల కూలింది. ఇచ్చాలాపములాడుతున్న భరతపక్షి అంతలోనే నేల కూలినందుకు ఆ ఆడపక్షి వలవలా ఏడుస్తూ చెట్టు దిగొచ్చి భరత చావుకు కారకుడైన మాయల పకీరుని చూసి, ఓరి కఠినాత్ముడా, ఎవడవరా నువ్వు? తిరిగి తిరిగొచ్చి నాతో కలిసి భుజించి ఇచ్చాలాపములు పలుకుతున్న నా భర్తను పొట్టన పెట్టుకుంటువు గదరా. అతను నీకు ఏం అపకృతి చేశాడు? నాకు భర్త వియోగమును తెచ్చిపెట్టిన నీ తల బద్దలు కాదా అని ఏడ్చింది. కాదు, నీ మొగుడు బతుకులో కంటే చావులోనే ఆనందముందని కథ చెబుతున్నాడుగా, అందుకే నేను వాణ్ణి చంపాను. కావాలంటే నువ్వు కూడా ఆ చావు సుఖాన్ని అనుభవించు. నీకును ఆ గది పట్టిస్తాను. ఆ బుద్ధి లేనివాడు చెప్పే దానిని నువ్వు ఆమోదిస్తూ కూర్చున్నావు. నీకెందుకు బుద్ధి లేదు?
ఆ కోయిపడుచెవరో చచ్చి సత్యలోకం చేరితే ఆ అనుభవాన్ని మళ్ళీ వచ్చి భర్తకెలా చెప్పింది? నీ మొగుడు విని నీకెలా చెప్పాడు? చచ్చిన వాళ్ళు బ్రతకడం ఎక్కడైనా విన్నామా కన్నామా? ఓరి అపరాచుడా! మా గొడవ నీకెందుకురా? ఆలుమగలు ఇచ్చానుసారం మాట్లాడుకొంటాం. మా సంభాషణ నీకు వినసొంపుగా లేకపోతే దూరంగా తొలగిపోవాలి అంతేకాని అకారణంగా నా భర్త నిండు ప్రాణాన్ని మింగుతావరా? నేను అనవతరము నా భర్త సేవలు తప్పక అతని పదసేవలోనే జీవిస్తుండడం నిజమైతే నా వాక్కులో సత్యముంటే దయాహీనుడివై నాకు భర్త వియోగమును తెచ్చిపెట్టిన నువ్వు ఈ క్షణంలోనే కన్నులు కాళ్ళు లేని కబంధుడవై నరమాంస భక్షణతో బ్రతుకుదువుగాక అని పక్షిజాతిలో సైతం పతివ్రత అనదగిన ఆ గండబిరండం పలికిందే తడుగా ఆ మాయల పకీరు తన సర్వశక్తులు ఉడిగి కనులు కాళ్ళు లేక దీర్ఘమైన బోహవులు తలా మాత్రం కలిగిన కబంధ రాక్షసుడుగా మారిపోయాడు. పక్షి పలుకుల్లోని మహత్తుకు విభ్రాంతుడై విలపిస్తూ, ఓ పక్షిరాజమా, నీ మహత్తు తెలియక పొరపాటు చేశాను, అపరాధం మన్నించవా అని మొరపెట్టుకున్నాడు. ఎలా మన్నిస్తాను? నన్ను భర్తహీనగా చేశావు, తత్ఫలితమును నువ్వు అనుభవించవలసిందే. పక్షితల్లి, నన్ను కనికరించు. ఈ కబంధ రూపంతో నేను బ్రతకలేను. పతివ్రతలందరూ దయామయులు, ఆగ్రహానుగ్రహ సమర్థులు. దయామతివై నాకు శాపవిముక్తిని అనుగ్రహించు అని మాయల పకీరు పెక్కు రీతుల వేడగా పక్షికి నిజంగానే కనికరం కలిగింది. నా భర్త ఎన్నడూ అనునృతములను పలికినవాడు కాదు. అతను చెప్పదలిచిన ఆ కోయపడుచు గాథను శాంతం చెప్పకమునుపే నువ్వు హతమార్చావు. కనుక జంబూ ద్వీపాంతరాలయందుండే ఆ కోయపడుచును నువ్వు కలుసుకోవాలి. ఆమె వల్ల సత్యలోక విశేషాలను వినాలి. ఆ వినిన విశేషములను మందారాముఖి నది తీరమునందుండే మంజులాదేవి అనే మునికన్యకు నువ్వు చెప్పాలి. అప్పుడు నేనును ఆ దేవి సాన్నిధ్యంలోనే ఉండి నువ్వు చెప్పే సత్యలోక సమాచారాలు వింటాను. అప్పుడు నువ్వు శాప విముక్తిని పొంది యథారూపాన్ని ధరిస్తావు అని పక్షి చెప్పిన మాటలు విని అంతవరకైనా ఉపకారం జరిగినందుకు సంతోషించి మాయల పకీర తావు నుంచి నివాసయోగ్యమైన తావు కొరకు తడుములాడుకుంటూ పోయాడు. అనంతరము ఆడపక్షి భర్త మృత శరీరం మీద పడి ఏడ్చి ఆ శరీరమును తన మూపుపై పెట్టుకుని బయలుదేరింది. ఎక్కడికో ఎందుకో. భర్త నానా దేశములు సంచారం చేసి అక్కడక్కడ తాను చూసొచ్చిన విశేషాలన్నింటినీ తనకి ఎప్పటికప్పుడు చెబుతుండే సందర్భంలో ఒకప్పుడు మందారముఖి నదీ తీరాన తపస్సమాధిలో ఉన్న మునికన్యను గురించి ఆమె మహత్తును గురించి చెప్పడము ఆ ఆడపక్షి మరిచిపోలేదు. అందువల్ల భర్త కళేబరమును మోసుకుని ఆ సతి దగ్గరకు పోతే తనకు ప్రతిభిక్ష లభించగలదనే నమ్మకంతో బయలుదేరింది. కాని మందారముఖి తీరమెక్కడో మార్గమెటో తెలియక మొగపక్షి శరీరాన్ని మోసుకుని అంతరిక్ష మార్గాన మెల్లగా ఎగిరిపోతుండగా ఒక పర్వత శిఖరం మీద ప్రశాంత చిత్తుడై కూర్చునున్న దిగంబరి ఆమెకు కనిపించాడు. ఈయన ఎవరో మహాత్ముళ్లా ఉన్నాడు, పోయి దర్శనం చేసుకుంటే ఏమైనా ప్రయోజనం ఉండకపోదు అని తనలో అనుకుని ఆ తక్షణం వచ్చి అతని పాదాల దగ్గర వాలింది. ఒక మృతపక్షి శరీరమును మూపున మోసుకుని తన దగ్గర వాలిన ఆ పక్షిని చూసి దిగంబరి విభ్రాంతుడై దాని వైపొకసారి పరిశీలనగా చూశాడు. మహాత్మా, నేనొక అభాగ్యురాలనైన ఆడపక్షిని. ఒక దుర్మార్గుని కోపాగ్నికి గురి అయి నా భర్త మరణించాడు. ఏ జాతికైనా భర్తలేని లోకం అంధకార బొందురం కదా. అందుకని ఈ మృత శరీరాన్ని మోసుకుని ప్రయోజనార్థం బయలుదేరాను అని మానవ భాషలో మాట్లాడుతూ అతి బుద్ధిమంతురాలుగా ఉన్న ఆ పక్షి పలుకులు విని దిగంబరి అభినందించి, నీ భర్తకి గతిని కలిగించిన ఆ దుర్మార్గుడు ఎవరు? నువ్వు ఈ మృతదేహాన్ని ఎక్కడికి మోసుకుపోతావు అని అడిగాడు. స్వామి, మాయల పకీరనే దుర్మార్గుని వల్ల జరిగింది ఘోరం. మందారముఖి తీరాన సిద్ధురాలైన ఒక మునికన్యుందని, ఆమె అధిక మహత్తు గలదని నా భర్త సంచార క్రమంలో తెలుసుకున్న విశేషాలను బ్రతికొండగా ఒకప్పుడు నాకు తెలుపుడు చేశాడు. నేనా జ్ఞాపకమును పురస్కరించుకుని ఆమె దగ్గరకు బయలుదేరాను. యోజనములు ప్రయాణము సలిపిన నాకా మందారముఖి నదీ తీరమే కనిపించదాయే. మార్గమును తెలిసింది కాదు. తమరెవరో మహాత్ములై ఉంటారు. తమకు తెలియని విషయాలుండవని నా నమ్మకం. ఆ మునికన్యుండే మందారముఖి ఎక్కడా? మార్గమెటు? నేనా దేవిని దర్శిస్తే ప్రయోజనం ఉంటుందా? నాకామె ప్రతిభిక్ష పెట్టగలదా అని అడిగిన తర్వాత మాయల పకీరు తన భర్తను ఎందుకు హతమార్చింది చెప్పింది. అందుకు తాను ఆగ్రహించి ఆ మాయల పకీరును కబంధుడుగా శపించిన కథను కూడా వివరించింది. దిగంబరి ఆమె చెప్పిందంతా శాంతంగా విని, ఓ గండబేరుండమా, పతివ్రతలకు అలవికాని పని ఏ లోకాన ఉండదు. మాయల పకీరుని శపించిన దానిని బట్టి నీ ప్రతిభ కొంత వెల్లడవుతోంది. కాని మందారముఖి నదీ తీరానుండే మునికన్యను పలకరించడమే అసాధ్యమైన కార్యం. ఆమె దివారాత్రములు నిమిలిత నేత్రురాలై ధ్యాన సమాధిలో ఉంటుంది.
ఆమె దయను సంపాదించగలిగిన ఎడల నీకు ప్రయోజనం ఉండవచ్చు అని చెప్పాడు. మహాత్మా అంతవరకైనా చెప్పి మహోపకారం చేశారు. నా అదృష్టమును ప్రయత్నం చేస్తాను. దయుంచి ఆ మునికన్యుండే మందారముఖికి మార్గం తెలపండి. ఇక్కడికి దక్షిణ పార్శ్వముగా 1000 ఆమడలు గడిచిన ఎడల భీకరారణ్యములతో నిండిన పర్వత పంక్తులు కొన్ని గోచరమవుతాయి. ఆ పర్వత పంక్తులలో పుట్టి ఉత్తర దిశగా ప్రవహించే మందారముఖి కనిపిస్తూనే ఉంటుంది. ఆ నది కొంత దూరం ప్రవహించి ఆ తర్వాత మలయముఖమనే మరి ఒక జీవనదిలో కలుస్తుంది. ఆ సంగమ తీరంలోనే ఉంది మునికన్య ఆశ్రమం. పోయి కలుసుకో. మరొక విషయం మరిచిపోకు. దిగంబరి ఆశీర్వదించి పంపాడని ఆ మునికన్యకు చెప్పు అని అతడు చెప్పిన హితవును చెవికెక్కించుకుని అతనికి అనేక రీతులుగా కృతజ్ఞతలు తెలిపిన అనంతరం అతని దగ్గర సెలవు తీసుకుని ఆ ఆడ గండబేరుండం యథారీతిగా భర్త మృత శరీరాన్ని మూపునెత్తుకుని దిగంబరి చెప్పిన గుర్తులను అనుసరించి అంతరిక్ష మార్గాన బయలుదేరింది. అవురా కాలమహిమ! నా అంతటి వానికి ఎటువంటి గతి పట్టింది? నడవడానికి కాళ్ళు లేవు, చూడ్డానికి కళ్ళు లేవు. ఈ స్థితిలో ఈ మంత్రాల మరికి ఏ మొహం పెట్టుకుని పోతాను? సారంగి ముఖాన్ని ఎలా చూస్తాను? అతనెలా పరికిస్తాను? నా చేత చెరబట్టబడిన మాంచాల వరలక్ష్మి వగేరాలను సారంగిగాని విడిచిపిచ్చుంటుందా? ఉండదు. నా ఆజ్ఞ లేనిదే ఆమె ఇంతవరకు ఏ పని స్వంతంగా చేయలేదు. చేయదని కూడా నాకు నమ్మకముంది. పోని విడుదల చేసినా ఇప్పుడు నేనెందుకు విచారించాలి? కనులు కాళ్ళు లేని నేను ఎవరితో ఏం భోగాలు అనుభవించగలను? ఆ కోయపొడిచెవరో ఎక్కడుంటుందో ఆమె వల్ల నేను సత్యలోక విషయాలు తెలుసుకోవాలట. అప్పుడు నాకు శాపముక్తి కలుగుతుందట. ఆ కార్యం జరిగేదేనా? ఆ కోయపొడుచును నేనెలా కలుసుకుంటాను? కళ్ళు లేనివాణ్ణి చూసేదెలాగా? నడిచేదెలాగా? ఇంతకు ఇవి నాకు చెడ్డదినాలు కాబోలు. అపజయమంటే ఎరుగుని నాకు ఆ మునికన్య దగ్గర ఆరంభమైన అపజయం వరుసగా అపజయాలకే దారితీసింది. కాని కొసకు ఏమవుతుందో చూద్దాం. కళ్ళు కాళ్ళు లేవని ఒకచోట కూలబడి ఉంటే ఏమైనట్లు? మెల్లగా దొర్లుకుంటూ అయినా ఎక్కడికో ఒక చోటకు పోయి చేరకపోతే వీల్లేదు అని కబంధుడుగా మారిన మాయల పకీరు కొన్ని రోజులొక్కచోట కూలబడుండి ఆకలి దప్పులతో ఆరాటం పొంది విధిలేక ఉన్న తావులో నుంచి కదిలాడు. చూడ కళ్ళు లేకపోయినా, నడవ కాళ్ళు లేకపోయినా ఉపాయంగా దొర్లిపోవడం నేర్చాడు. ఆ నేర్పుతో కొన్ని రోజులు దొర్లుకుంటూ ప్రయాణం చేసి ఒక అరణ్య మార్గం చేరాడు. దొర్లిపోవడానికైనా అనువుగా లేని ఆ ప్రదేశం ఒక అడవి అని స్పర్శ వల్ల తెలుసుకుని ఎటు పోవాలో కానలేక తికమకలు పడుతున్న సమయంలో తన శరీరానికి ఒక మెత్తని పొడుగైన ఆకారం తగలడం గుర్తించాడు. అది పామని భయపడ్డాడు. నిజంగా అంతే అయింది. అది ఒక దీర్ఘమైన ఎలుగు పాముగా తెలుసుకుని శరీరంను విదిలించినా పోక ఆ పాము అతనిని చుట్టి, నాకు కావలసిన సంగతి చెబితే నిన్ను వదిలిపెడతాను అంది. పాములు మాట్లాడడం అంతకు ముందన్నడు ఎరగకపోవడం వల్ల అతను విభ్రాంతుడై, నీ శరీరం సర్పాకారంను పొందుంది. నువ్వు చూస్తే మనిషిగా మాట్లాడుతున్నావు. ఏంటి విశేషం? ముందర నన్ను వదిలిపెట్టు. నాకే హాని చెయ్యొద్దు అని బ్రతిమాలుకున్నాడు. హాని చేసినంతకాలం చేశాను. ఇక ఎవరికీ హాని చేయను. కానీ నా ప్రశ్నకు బదులు చెబుతావా? తెలిస్తే చెబుతాను గాని ముందు నువ్వెవరో చెప్పు. నేను ఎవరనైతేనే ప్రస్తుతం అభాగ్యురాల్ని. దుర్మార్గుడైన ఆ మాయల పకీరుని నమ్మి చెడిపోయాను. అతను గురువని పూజించి అతడు చేయమన్న అకార్యాలెన్నో చేశాను. అందుకే ఈ ఫలితం. దేవసుందరి, నువ్వా? నేను మాయల పకీరును. ఆ నువ్వా? ఛీ! నీ శరీరం ముట్టుకుంటే పంచమహాపాతకాలు చుట్టుకుంటాయి అని తక్షణం ఆ పాము అతన్ని వదిలి, నీకీ గది పట్టిందెందుకు? కనులు కాళ్ళు లేని కబంధుడుగా మారావు. నీకీ కర్మేమిటి అంది. మాయల పకీరు కొద్ది క్షణాలు మౌనం వహించి ఆ తర్వాత, అయ్యో దేవసుందరి, ఏమని చెప్పను? గురు శిష్యురాళ్లమైనందుకు ఇప్పుడిద్దరము ఒకే స్థితిలో ఉన్నాం. నీకీ సర్పాకారం ఎందుకొచ్చింది అని అడిగాడు. దేవసుందరి తన కథనంతటినీ అతనికి చెప్పింది. మాయల పకీరు తనక గతి పట్టిన కారణానంతటినీ శిష్యురాలికి వివరించి, ఏదో ప్రశ్న అడుగుతానంటివే, దేనిని గురించి అని అడిగాడు. ఎవరో దిగంబరి అనే ఒక మహాత్ముడట. ఈ ఛాయలకొస్తే అతని పదస్పర్శ వల్ల నా శాపం విముక్తవుతుంది. అందుకే ఈ మార్గా నుండి తటస్థమైన వారి పాదాలు పట్టుకుంటున్నాను. సరిసరి, ఆ దిగంబరి నాకు పరమశత్రువు. యోగ్యులైన వారు, ధర్మపరులైన వారు అందరూ నీకు శత్రువులే. దానికేం గాని అతనిని నువ్వెలా ఎరుగుదు? అతని మహత్ ఎటువంటిది? ఎక్కడుంటాడు అని దేవసుందరి అడగ్గా ఆ దిగంబరితో తనకు కలిగిన అనుభవాలన్నింటినీ మాయల పకీరు శిష్యురాలికి చెప్పి, ఆయన గారెక్కడుండేది నాకు తెలీదు. నేను సైతం ఆయన వల్ల ఉపకారం పొందినవాణ్ణే. కాని నాకతని యందు భయము, భక్తి, క్రోధం అన్నీ ఉన్నాయి.
ఈ ఛాయలకాయని ఎప్పుడొస్తాడట? ఎవరికి తెలుసు? నీ కర్మ తీరేటప్పటికి వస్తాడనుకుంటా. ఆ సంగతికేం గాని ఈ అడవి ప్రాంతాల్లో ఎక్కడైనా కోయివాళ్ళున్నారా? ఒకానొక చచ్చి బ్రతికిన కోయి పడుచు సత్యలోకపు వివరాలు చెబుతుందట. ఆ సంగతి నాకు తెలీదు గాని ఈ అడవి ప్రాంతమంతా కోయిలుండేదే. అల్లదిగో అక్కడొక చెరువుంది చూడు. ఓహో, నీకు కళ్ళు కనిపించవుగా? కాసేపుంటే ఆ చెరువుకు కోయిలు నీళ్లకొస్తారు. వాళ్ళనడిగితే నీకు కావలసిన వివరాలు తెలుస్తాయి. నాకు కళ్ళు కనిపించవు. ఎవరొచ్చేది ఎవరు వెళ్ళేది కనిపించదు. ఈ కాస్త ఉపకారం నువ్వు చేసి పెట్టాలి. ఎట్లా? పాము రూపంలో ఉన్న నన్ను చూడగానే మనుషులు పరుగులెడతారే, కబంధుడుగా ఉన్న నన్ను చూసినా అంతే కదా. ఓ పంచే, మెల్లగా ఆ చెరువు దగ్గరికి పాకిపో. అక్కడ నిస్సహాయ స్థితిలో ఉన్న వాళ్ళ మూలుగుతూ పడుండు. చెరువుకొచ్చిన వాళ్ళందరూ నీ చుట్టూ వచ్చి మూగుతారు. అప్పుడు వారిలో ఎవరినైనా అడుగు. ఏమని అడగాలి? ఆ కోయల్లో చచ్చి బ్రతికిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని. నువ్వు చెప్పిన ఉపాయం బాగానే ఉంది. ఆ చెరువు ఎక్కడుందన్నావ్? అదిగో ఎదురుగా కనబడుతూనే ఉంది. ముక్కుకు సూటిగా వెళ్ళు అని పాము అవతారంలో ఉన్న దేవసుందరి చెప్పిన వెంటనే కబంధుడుగా ఉన్న మాయలు పకీరు మెల్లగా పాక్కుంటూ తన ముక్కుకు సూటిగా బయలుదేరాడు.